గోలెస్తన్ ప్యాలెస్ అనమాట. సో ఇప్పుడు ఇది ఎందుకు వార్తలో వచ్చింది? ఈ గోలెస్తన్ ప్యాలెస్ అనేది మనకి ఇరాన్లో ఉందన్నమాట. సో ఇరాన్ దేశంలో ఉంటుంది. సో ఇరాన్ దేశంలో కూడా ఎక్కడ ఉందంటే దానికి రాజధాని అయినటువంటి టెహరాన్. సో టెహరాన్ నగరంలో ఉందన్నమాట. ఇది ఒక హిస్టారికల్ ప్లేసు. ఇప్పుడు మనకి చార్మినార్ ఉంది కదా, ఇరాన్ క్యాపిటల్ టెహరాన్లో ఉంటుంది. మనకి ఇప్పుడు చార్మినార్ ఉంది హైదరాబాద్లో, లేదా మక్కా మసీద్ ఉంది, కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి, బిర్లా మందిర్ ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే మనకి చరిత్రకు సంబంధించిన అనమాట. చరిత్రకు సంబంధించిన ఒక ప్యాలెస్ ఇది. రీసెంట్గా యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. యుఎస్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ యుద్ధంలో జరుగుతుంది కదా, ఇందులో కొన్ని బాంబ్స్ పడి ఈ ప్యాలెస్లో కొంత భాగం అనేది డ్యామేజ్ అయింది అనమాట. హిస్టారికల్ ప్లేసెస్ కదా, అవి డ్యామేజ్ అవుతాయి యుద్ధంలో. కాబట్టి ఇది చాలా ఫేమస్ అనమాట. ఇరాన్లో ఉన్నటువంటి చరిత్ర కట్టడాల్లో ఇది కూడా ప్రధానమైనది. ఇప్పుడు మనకి ఎర్రకోట, ఆగ్రా పోర్టు, ఇటువంటి పెద్ద పెద్ద పోర్ట్స్ ఎలానో ఇది కూడా అలా అనమాట. అయితే దీన్ని ఏమని పిలుస్తారు అంటే రోజ్ గార్డెన్ ప్యాలెస్ అని చెప్పేసి పిలుస్తారు. దీని ఒక పేరు అరబిక్లో దీన్ని ఏమని పిలుస్తారంటే అరబిక్ భాషలో రోజ్ గార్డెన్ ప్యాలెస్ అని చెప్పేసి పిలుస్తారు. దేన్ని? ఈ యొక్క గోలెస్తన్ ప్యాలెస్ని. ఇది ఎక్కడుందంటే ఇరాన్ రాజధాని అయినటువంటి టెహరాన్లో ఉందన్నమాట. అయితే ఇది ఎప్పుడు నిర్మించారంటే 16th సెంచరీలో, 16వ శతాబ్దంలో. ఇది పర్షియన్ రాయల్ హెరిటేజ్ అనమాట. పర్షియన్లకు సంబంధించిన ఒక రాయల్ హెరిటేజ్గా ఉన్నది, ఒక పెద్ద చారిత్రక కట్టడంగా ఉన్నది, వారసత్వ ప్రదేశంగా ఉన్నదన్నమాట 19th సెంచరీ వరకు. అయితే ఇది ఎవరెవరు, ఏ డైనస్టీస్ ఈ యొక్క ప్యాలెస్లో ఉన్నారంటే ఖజర్ డైనస్టీ, పహల్వీ డైనస్టీ అనమాట. సో రెండు వంశాలు, ఖజర్. సో ఖజర్ వంశం, ఇరాన్ పరిపాలించిన ఖజర్ వంశము. నెక్స్ట్ వచ్చేసి పహ్లావి. ఈ రెండు వంశాలు ఈ యొక్క కట్టడానికి సంబంధించిన అనమాట. వీళ్ళు దీన్ని బాగా డెవలప్ చేశారు. సఫ్నవిద్ అంటాం కదా, సఫ్నవిద్ ఎంపైర్ వాళ్ళు కూడా ఈ యొక్క కోటని బాగా నిర్మించారు అనమాట. సఫ్నవిద్ ఎంపైర్ నిర్మించారు దీన్ని. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ అనమాట, ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉన్నటువంటి ప్రదేశం. సో ఇది ప్రపంచ వారసత్వ గుర్తింపు ఉంది దీనికి. ప్రపంచ వారసత్వ, ఇరాన్లో ప్రపంచ వారసత్వ ప్రదేశం అనమాట. సో మన ఇండియాలో ఇప్పుడు కైలాసనాథ్ టెంపుల్ ఉన్నాయి కదా, తాజ్మహల్, ఆగ్రా పోర్టు, ఛత్రపతి ఆ టెర్మినస్ ఇలా ఉన్నాయి కదా, అట్లా వారసత్వ ప్రదేశం అనమాట. ఇది ఎవరిస్తారంటే యునెస్కో వాళ్ళు ఇస్తారు. యునెస్కో వాళ్ళు ఇచ్చారనమాట. అంటే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు బాంబ్స్ పడి చాలా వరకు ఇది డ్యామేజ్ అయింది అనమాట. కాబట్టి ఇలాంటివి ఎగ్జామినేషన్ అడుగుతారు, కేర్ఫుల్గా చూసుకోండి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో పెడుతూ ఉంటాను, అక్కడి నుంచి కూడా ఫాలో అవుతూ ఉండండి.